నమస్తే. తెలంగాణలో అండ్ దేశం మొత్తంలో ఒక అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ మనకు కనిపిస్తున్నది. మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. మావోయిస్టు పార్టీ దెబ్బతింటున్నది. భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎర్రకోటకు బీటలు వారుతున్నాయి. ఎవ్రీ డే లాస్ట్ 2024 స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఈ వార్తని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రతిరోజు చూస్తున్నాం. నిన్నటికి నిన్న దాదాపు 24 మంది మావోయిస్టులని చంపేసింది ప్రభుత్వం. సో డైరెక్ట్గానే చెప్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మేము వేటాడుతాం, వెంటాడుతాం, కాల్చిపడేస్తాం అని చాలా ఓపెన్గా క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఓపెన్గా కనిపిస్తున్నది దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం ఖర్చు పెడుతున్నారు అన్నది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నది. అసలు ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తున్నది? అసలు మావోయిస్టులు అక్కడే ఉండి పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? ఈ రెండు వైపుల హింసని ఎట్లా చూడాలి? మొన్న కూడా మావోయిస్టుల వైపు నుంచి కూడా ఒక ఘటన జరిగింది. పోలీసులు కొంతమంది చనిపోయారు. అల్టిమేట్గా భవిష్యత్ ఏంటి, జరగబోయేది ఏంటి, దీని గురించి మనం మాట్లాడాలి. ఈ బూటకపు ఎన్కౌంటర్ల మీద కొట్లాడుతున్న పౌర హక్కుల సంఘాల నాయకులు కానీ ప్రజాస్వామికవాదులు చాలామంది దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో నా ముందు తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు నా ముందున్నారు. సో నాకు మేజర్గా సార్ పనిచేసిన దాంట్లో ఈ తెలంగాణలో జరిగిన లాకప్ డెత్ల మీద విపరీతంగా వర్కౌట్ చేశారు. మనం మెదక్లో ఒక ముస్లిం అతన్ని కొట్టి చంపితే ఖాదీర్ ఖాన్, సో ఆయన్ని కొట్టి చంపితే మనం అక్కడే ఉన్నాం, సార్ కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళు ఏమి చేయరు, డైరెక్ట్గా ఇన్వెస్టిగేటివ్ టీమ్ లాగా వెళ్ళి వివరాలు తెలుసుకుంటారు. పోలీసులని, బాధితులని, ప్రభుత్వానికి కానీ మిగతా వాళ్ళకు రిపోర్ట్ సమర్పిస్తారు. సో ఇట్లా అన్ని అంశాల మీద వీళ్ళు కూలంకషంగా చర్చిస్తున్నారు. మరి ఈ ఎన్కౌంటర్ల మీద వీళ్ళ అభిప్రాయం ఏంటి, ఏం జరగబోతున్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. యా, సో ముందుగా ఈ ఎన్కౌంటర్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇవి బూటకప్ ఎన్కౌంటర్లనే అంటున్నారా, లేదు మావోయిస్టులు కాల్పులు జరపడం వల్ల జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారా? అట్ ద సేమ్ టైం మావోయిస్టులు జరిపిన దాడుల్లో పోలీసులు ఎందుకు మరణిస్తున్నారు? దీన్ని ఎందుకు మీరు ఖండిస్తలేరు? మీ మొదటి కన్సర్న్ వల్ల మావోయిస్టులు చేసిన చర్యల్లో పోలీసులు చనిపోతే ఎందుకు స్పందిస్తలేరు అనేది అందరి ఇంట్రెస్ట్, ఛానల్స్లో ఇంట్రెస్ట్. మొట్టమొదలు మనం చర్చించాల్సింది ఏంటంటే, సంవత్సర కాలంలో 42 ఎన్కౌంటర్లలో 300 మంది ఛత్తీస్గఢ్ దండకార్యంలో చనిపోయారు. ఎస్, దాని గురించి మొదలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎవరు కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. పౌర హక్కుల సంఘం నుంచి చర్చ జరగాల్సినంత చర్చ జరగటం లేదు. రావాల్సినంత పౌర సమాజం నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత స్పందన రావటం లేదు. మేధావులు కానీ, కవులు కానీ, సృజనాత్మకంగా ఆలోచనాపరులు ఎవ్వరు కూడా దీని మీద స్పందన లేదు. ఎన్కౌంటర్లు అంటే అది మామూలే కదా అంటున్నాం. అందుకే మీరు ఇక్కడ ఈ చర్చ పెట్టడం అనేది చాలా అభినందనీయం. దీని గురించి చర్చ జరగాలి. ఇటు తర్వాతనైనా మనం ఈ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏం జరుగుతుంది దండకారణ్యంలో? ఒక ఈ సంవత్సరం ఈ నెలలోనే 42 మందిని చంపేసిండ్రు. 2 పోయింది, 4 పోయింది, 5 పోయింది, 10 పోయింది, 20 పోయింది, 30 వరకు చేరుకుంటుంది. అదేదో ఇక రొటీన్గా తీసుకోవటమేనా? మనుషులుగా మనము ఏమైనా దాని గురించి ఆలోచిద్దామా అనే ఒక చర్చ జరగాలి. మొట్టమొదలు మేము చెప్తున్నది ఏంటంటే, ఇది ఒక్క పౌర హక్కుల సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు. పౌర హక్కుల సంఘం 51 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉంది. మా శక్తి ఎక్కడో తక్కువ కావటం వల్లనే బహుశా ఇన్ని ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మేము ఈ 50 సంవత్సరాలుగా చెప్తుంటే ప్రజల్లో బాగా నిర్ధారణ జరిగిపోయింది ఏంటంటే, ఎన్కౌంటర్ అంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో అది నిజమైన ఎన్కౌంటరా, బూటకప్ ఎన్కౌంటరా? ఎన్కౌంటర్ అంటేనే దాని అర్థము, దాని పదము అది బూటకపు ఎన్కౌంటర్. అంటే బూటకపు ఎన్కౌంటర్ అంటే ఎన్నో రకాలుగా జరుగుతుంటుంది.
బూటకై ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటంటే నీ అంతటా నువ్వు నిజంగా కొమ్మింకెళ్ళి మీరు చెప్తున్నట్టుగానే మావోయిస్టులు నక్సలైట్లు తారసపడితే వాళ్ళని లొంగిపోమని మేము హెచ్చరికలు చేసినాం. హెచ్చరికలు ఖాతరు చేయకుండా మా మీదకి ప్రతిగా కాల్పులు జరిపితే మేము మా సెల్ఫ్ డిఫెన్స్లో మమ్మల్ని ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపినాం. హోరాహోరి 3 గంటలు అర్ధ గంట జరిగింది. ఆగిపోయిన తర్వాత పోయి ఇది కథనము 50 ఏళ్లుగా ఈ ఎన్కౌంటర్ల పర్వం మొదలైన కాడ నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే అది అట్లా జరిగిన ఎన్కౌంటర్లు కాదు. ఆ ఫామ్స్లో ఏంటంటే పక్కా సమాచారంతో పోయి ఎవరి తరం కూడా కాదు. నిజానికి మానవ మాత్రం కనుక ఆబూజీ మడిలో ఎక్కడ కూర్చున్నారు, ఏ ప్రాంతంలో ఏ చెట్ల కింద కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు అనేది దాన్ని లొకేట్ చేయటము ఏ టెక్నాలజీ నుంచి కాదు, దేని నుంచి కాదు. అయితే ఎట్లా సాధ్యం చేసుకొని పోతున్నారు? టెక్నాలజీ కూడా సాధ్యం కాంది. మరి ఎన్కౌంటర్లు ఎట్లా చేస్తున్నారు? 300 మందిని ఎన్కౌంటర్ ఎట్లా చేస్తున్నారంటే కోవట్లను తయారు చేసుకున్నారు. ఎక్కడ? మావోయిస్ట్ పార్టీలోనే అంతర్గతంగా. ప్రధానంగా దీనికి మూలమంతా సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం ఒక నమూనా ఇచ్చింది. సామ్రాజ్యవాద నమూనా అభివృద్ధి అది అమలు కావాలి. ఇదే అభివృద్ధి అంటున్నారు. ఆ అభివృద్ధి నమూనా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనాని మేము చెప్తూనే ఉన్నాం. ఆ వాతావరణము, పర్యావరణము, అదే కాకుండా మనుషులను కూడా చంపే అభివృద్ధి నమూనా. ఆ అభివృద్ధి నమూనాను సామ్రాజ్యవాదం అమలుపరచడం కోసం ఆయా దేశాలను లొంగ తీసుకొని ఆయా దేశాల అధినేతలను లొంగ తీసుకొని డబ్బులు వెదజల్లి అటు తర్వాత కదా ప్రాజెక్టుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో, భారతదేశ సహజ వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కన్నేసి వాటిని తీసుకురావటం కోసం ఇవాళ ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడ ఆదివాసులు ఉన్నారు. ఇన్సిడెంటల్గా ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడ మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులను మట్టు పెట్టాలి. మావోయిస్టులను మట్టు పెట్టడానికి ఎట్లా? మళ్ళీ అదే డబ్బుతో ఆశ చూపి ఎరవేసి నయాన భయాలకు ఉసిగొల్పి అమాయక ప్రజలను తమ నియంత్రణలోకి తెచ్చుకొని తర్వాత ఇన్ఫర్మేషన్ పక్క సమాచారం ఎవ్వరు ఎక్కడ కూర్చున్నారనే పక్క సమాచారం అట్లా ఏళ్ళు పెట్టి చూపించి అక్కడ ఆయన కూర్చున్నాడు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని చూపించినప్పుడు మాత్రమే నిన్నటి ఎన్కౌంటర్లో అర్ధచంద్రాకారంలో వచ్చేటి మొత్తం చుట్టూ దిగ్బంధం చేసి పేపర్లో రాస్తున్నారు కదా. డాగ్ స్క్వాడ్స్ని కూడా పట్టుకుపోయి ఎవరైనా బయటకు వస్తే డాగ్ స్క్వాడ్ రాసుకుంటాడు. పక్కా ఇంత పెద్ద అరేంజ్మెంటు మీరు ఆలోచించండి ఒకసారి. ఇంత పెద్ద అరేంజ్మెంటు కారు అడవిలో మనకు మైదానంలోనే సాధ్యం కాదు. ఆ కారు అడవుల్లో ఎట్లా చేయగలుగుతున్నారు? పక్కా సమాచారం ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫార్మర్ల మీద ఏదైనా చర్యలు 1-2 చేస్తే సమాజం అంతా కోడే కూసి అమాయకులను చంపుతున్నారు, లేకపోతే ఆదివాసులను చంపుతున్నారు, పేదల పార్టీ అంటారు, పేదల పార్టీ పేదలను చంపుతుంది అని దుమ్మెత్తిపోస్తారు. కానీ ఆ ఇన్ఫార్మర్లు చేస్తున్న పని ఏంటి? ప్రజలు ఉద్యమిస్తుంటే వాళ్ళు ఆయుధంగా ఉద్యమిస్తున్నారా, నిరాయుధంగా ఉద్యమిస్తున్నారా, ఎట్లయినా సరే ఉద్యమిస్తున్న దాన్ని అణిచివేయటం కోసం ఇంత పన్నాగం పన్ని ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్లను ఏర్పాటు చేసుకొని ఒక పార్టీని, ప్రజలు ఏర్పాటు చేసుకున్న పార్టీని మట్టు పెట్టడం కోసం కంకణ కట్టుకున్నారు. ఈ మట్టు పెట్టడం అనేది దానికి ఏమంటాం, ఒక ముహూర్తం పెట్టిండ్రు. 2026 మార్చి 31 అనే ముహూర్తం లోపల ఖతం చేస్తారంట. అంటే ఎంత అప్రజాస్వామికము, ఎంత అమానవీయము. ఒక మనిషిని, ఒక భారతదేశ పౌరుణ్ణి, నీ సొంత పౌరుణ్ణి నీవు డేట్ పెట్టి చంపటం అనే చర్య ఒక్కటే ఉంటుందా అనేది ఇవాళ సమాజం అంతా ఆలోచించాలి. అంటే మేము చెబుతున్నాం, ఈ హింస మొదలు పెడితే అది ప్రతిహింసకు, మరింత హింసకు దారితీస్తుంది. మీకు మెథడ్సే లేవా? ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు, ఇంత శాస్త్రీయ పద్ధతులను వివిధ రంగాల్లో అనుసరిస్తున్నప్పుడు, అంతరిక్షం కూడా పోయి వస్తున్నప్పుడు ఒక సాయుధుడిని, ఆయుధాలు పట్టుకున్న వ్యక్తిని నిరాయుధుడిని చేసి కొంచెం ఓపిక పట్టలేరా?
నిరాయుధుడిని చేసి ఆయుధాలతో పాటు మనిషిని తీసుకొని నీ డ్యూటీ అంతా ఏంది, పోలీసు వ్యవస్థ యొక్క విధి ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఒక నిందితుడు అనుకుందాం, నిందితుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెట్టి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ న్యాయస్థానం ముందు నిలబెట్టి ట్రయల్ ఇటు అటు ట్రయల్ జరిగాక మీరు అంటున్నది ఇప్పుడు మీరు డెమోక్రటిక్గా ఏదో చేస్తే అదో ప్రజాస్వామ్యం అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు వెరీ క్లియర్గా ఉన్నారు కదా, మేము వెంటాడతాం ఖతం చేస్తాం వాళ్ళు ఉన్నారు. ఆ పరిభాష మనకు ప్రజాస్వామ్యంలో వాళ్ళు చెప్తారులేండి, కానీ పౌర సమాజం ఒత్తిడి మీరు అంటున్నారు వాళ్ళు పౌరులు, వాళ్ళు కూడా పౌర సమాజమే అని. వాళ్ళు అంటున్నారు అడవుల్లో గన్నులు పట్టుకొని తిరిగే వాళ్ళు పౌరులు ఎట్లయితారు, పౌర సమాజంలో భాగం ఎట్లయితారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. అదే మనకు రాజ్యాంగం భారతదేశానికి మొత్తం భారత పౌరులకు వర్తించేది ఈ రాజ్యాంగం. అడవులు పట్టుకున్న వాళ్ళు ఎక్సెప్షన్, ఎక్కడ ఏ అధికారంలో మనకు కనపడదు. గన్నులు పట్టుకున్న వాళ్ళకి ఈ రాజ్యాంగం వర్తించదు, సాయుధులు అయిన వాళ్ళకి వర్తించదు, లేకపోతే ప్రజల తరఫున హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకు హాంట్ ది సివిల్ లిబర్టీస్ యాక్టివిస్ట్లు అని కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ఆర్డర్స్ ఇచ్చిండ్రు. అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తున్నారు. ఏంది ఇది ప్రజాస్వామిక వ్యవస్థ అవుతుందా? చివరి నక్సలైట్ను పట్టుకొని కాల్చండి. ఆ పరిభాష ఏంటి అంటుంది మన దేశానికి. మీకున్న అంచనా ప్రకారంగా ఇప్పుడు మీరే అంటున్నారు అది చిట్టడవి, కారడవి, అందులోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదని. మరి అంత వరదాకా ఎట్లా వెళ్తున్నారు? అంటే అంత వరదాకా వెళ్ళినప్పుడు మావోయిస్టులు అక్కడి నుంచి ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయట్లేదు? ఇంకేమైనా జరుగుతున్నదా? అంటే చెప్తున్నాను, అంటే మీరు వచ్చిన అనుమానం కూడా కరెక్టే. విషప్రయోగం కూడా జరుగుతుంది. ఎట్లా? ఇప్పుడు చెల్పాక ఎన్కౌంటర్లో ఆ ఎన్కౌంటర్లో 7 చనిపోయారు. ఆ 7 ఎన్కౌంటర్లో అక్కడ విషప్రయోగం జరిగింది కదా, అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. మేము పోరాకుల సంఘం ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న నక్సలైట్లకు ఆ రోజు పోలీసులు విషం పెట్టారని చెప్పకండి, మేమే పెట్టామని చెప్పండి అంటారు. అంటే వాళ్ళకి అంత భయం ఎందుకు? వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎట్లా వాళ్ళ మీద విష ప్రయోగం? అంటే ఇప్పుడు ప్రజల మీద ఆధారపడతాడు, అన్నం కోసం ప్రజల మీద ఆధారపడతారు. ప్రతి గ్రామంలో మీరు ఒకసారి ఛత్తీస్గఢ్ గ్రామ ప్రాంతానికి లేకపోతే మన ఆ బార్డర్ కలిసిన గ్రామాలకు వెళ్తే ప్రతి గ్రామంలో ఇది చెప్పాను కదా, డబ్బులు వెదజల్లి ఆశలు చూపి భయపెట్టి ఆశలు చూపి, నిన్న మైలారం గుట్టలో మీకు ప్రభుత్వ పథకాలు ఏవి రావు, మీరు ఆందోళన చేయకండి అంటాడు మైలార గ్రామంలో. ఈ రకంగా భయపెట్టి భ్రమలు పెట్టి వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళకు అన్నం తీసుకుపోతున్న మనిషిని టార్చర్ చేస్తే ఇంకా లొంగిపోకి ఏం చేస్తారు? సాధారణ మనిషి ఎక్కడో ఇంత వాళ్ళే తీసుకొచ్చి పాయిజన్ ఇచ్చి ఇది అన్నముల పెట్టుండ్రి అంటే అన్నముల కలిపి పెడితే తిని అన్కాన్షియస్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పోయి చంపేసి వీరోచితంగా మేము వాగు ఉంది, వాగులనే ఓపెన్గానే వాగులనే ఉంటారా వాళ్ళు, శవాలు వాగులనే పడి ఉంటాయి. మీరు చూసింటారు ఆ ఫోటోలు కూడా. అంటే ఇటువంటివి కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏదో అంటున్నారు, నిజమా కాదో తెలియదు, డ్రోన్ల ద్వారానే ఏదో ప్రయోగం జరుగుతున్నది, వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి కాల్ చేస్తున్నారు అన్నది ఒకటి, ఇంకేదో మాట్లాడుకుంటున్నారు. ఇట్లా కూడా అవుతుందా? అంటే అంత డెప్త్కు మనం పౌరాకుల సంఘంగా మనం వెళ్ళలేము, కానీ టెక్నాలజీ ద్వారా ఏదైనా సాధ్యమే. కానీ అంత దూరం మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు కూడా డ్రోన్లు సంచరిస్తున్నాయి చూసాం. డ్రోన్లు చాలా దూరం కిందికి దిగవు. ఎందుకు దిగవు? వీళ్ళు కూడా ఉంటారు కనుక, ఆ రేంజ్లోకి వస్తే వీళ్ళు కూడా కొట్టగలుగుతారు కనుక కిందికి దిగంత లేవు. అయితే అంత సుదూరం మనం చెప్పలేము. ఆ డ్రోన్ల ద్వారా నుంచి ఈ ప్రయోగం జరుగుతుందని చెప్పలేము. కానీ డ్రోన్ల ద్వారా ఏమవుతుందంటే కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తున్నారు. కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి ఆ లొకేషన్లో ఎక్కడున్నారో తీసుకెళ్ళొచ్చి మళ్ళీ ఒక 5 నిమిషాల్లో ఆ క్యాంపుకు ఆ డ్రోన్ తిరిగి వెళ్ళిపోతుంది, ఫోటోలతో పాటుగా వెళ్ళిపోతుంది. వెంటనే మళ్ళీ వస్తారు, బాంబులు వేస్తున్నారు. ఇవన్నీ డైరెక్ట్ అక్కడి నుంచి డ్రోన్ల ద్వారానే బాంబులు వేస్తున్నారు. కాకపోతే ఆ ప్రయోగం అంతా విఫలం చెందింది. ఆ డ్రోన్లు, ఆ వ్యవస్థ కోట్ల ధనం పెట్టి, డబ్బులు ప్రజాధనం పెట్టి వెచ్చించి
ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన డ్రోన్లు ఇప్పుడు జరిగిన ఇంతమంది 300 మందిని చంపిన ఎన్కౌంటర్లో డ్రోన్ల ద్వారా జరగలేదు. అలాంటప్పుడు ఎందుకు అన్ని డబ్బులు పెట్టి ఇజ్రాయెల్ నుంచి తెప్పించినట్టు? అయితే ఇట్లా మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ డ్రోన్ల ప్రయోగం ద్వారా చంపడము, ఒక యుద్ధం ప్రకటించటము, ఒక డేట్ పెట్టడము, ఆ డేట్లో వీళ్ళే విదేశీ పౌరులా, వీళ్ళు సొంత భారతీయ పౌరులే కదా, వీళ్ళతోటి ఇంకా మెథడ్స్ చంపటం తప్ప దాడులు చేయండి, చంపండి. నిన్నటి ఎన్కౌంటర్లో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఇక చాలా విజయవంతమైంది అని అభినందించటం, అక్కడ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఆయన వీపులు తట్టి అభినందించటం, ఎటు పోతుంది ఇది అని, ఎందుకు ఈ అభినందనలు? ఏం ఘనకార్యం సాధించి భారతదేశానికి ఏం మెడళ్ళు తీసుకొచ్చారు కనుక ఈ అభినందనలు, ఈ అవార్డులు, ఈ రివార్డులు? అక్కడ పోతున్న ఫోర్స్ వాళ్ళు ఎట్లా పోగలిగారు అని మీరు ప్రశ్న అడిగారు. ఎట్లా పోగలిగారు అంటే నేను చెప్తున్నాను కదా, ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థను రకరకాల ఫామ్స్లో ఉంటుంది. కొంతకాలం పని చేసి పార్టీలోనే పనిచేసి లొంగిపోయిన వాళ్ళను లొంగ తీసుకొని ఆశలు చూపి, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగానే ఆశలు చూపి వాళ్ళను మళ్ళీ సల్వాజుడు, వెనకటికి సల్వాజుడు 2009లో సల్వాజుడుము వచ్చింది. ఆ సల్వాజుడుము ఒకదాన్ని నిర్మాణం చేసి దాని ద్వారా గృహధారణాలు, మహిళల్ని అత్యాచారాలు నానా బీభత్సం చేసే వాళ్ళు. సరే, ఒక ప్రొఫెసరు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సల్వాజుడు చట్ట వ్యతిరేకము, దాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయితే ఆ సల్వాజుడు రద్దయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళని ఏం చేయాలి? ఇంకా పార్టీ నుంచి లొంగిపోయి వచ్చిన వాళ్ళను ఏం చేయాలి? వీళ్ళందరినీ జమ చేసి ఇప్పుడు కొత్త ఫోర్స్ను తయారు చేశారు. ఆ కొత్త ఫోర్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. అంటే వాళ్ళకన్ను వాళ్ళ వేలుతోటే పొడిపించటము. వాళ్ళకి ఆ లొకేషన్స్ తెలుసు, ఆ టెర్రైన్ మీద వాళ్ళకు పూర్తి పట్టు ఉంటుంది. వాళ్ళ ద్వారా పోవటం, లోపలికి వెళ్ళటం వాళ్ళ ద్వారా కూడా సాధ్యం కాదు. కానీ వాళ్ళు అడవిలో వాళ్ళు ఆదివాసీలే కనుక, వాళ్ళు అందులో చేసి వచ్చిన వాళ్ళే కనుక, వాళ్ళు ఆ టెర్రైన్ మీద పట్టున్న వాళ్ళే కనుక, అడవిలో ఎట్లా ఉరుకులు పరుగులు తీయాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళను రిక్రూట్, మెరికల్ లాంటి పిల్లలు వాళ్ళకి జీతం కూడా ఉండదు. మేము కలిసి అడిగాము, మా దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళకి జీతం కూడా ఉండదు. అంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏదో సింపుల్గా అదేదో కాంట్రాక్ట్ లేక 10,000 ఇచ్చి తీసేసుకుంటారు, డ్రెస్ ఇస్తారు, అత్యాధునికమైన ఆయుధాలు చేతులు పెట్టేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఇంత వ్యతిరేకత ఉంటుంది పార్టీ అంటే. ఆ వ్యతిరేకత, ఆ కక్ష కలుపుకొని వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నారు. అదే కాకుండా గ్రామాలను లొంగ తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ద్వారా పోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అబూజ్మడ్ లాంటి ప్రాంతాలని మొత్తం జల్లెడబడుతున్నారు కదా, అత్యంత శత్రు దుర్భేద్యమైన, అసలు ఎవరు వెళ్ళలేని ప్రాంతాల్లో సేఫ్గా కేంద్ర కమిటీ సభ్యులందరూ ఉండే ప్రాంతం అది. సో వాళ్ళు అక్కడి నుంచి ఇదేదో తేడా ఉందని చెప్పి ఇవాళ వార్త చూసినాం మేము, గరియాబాద్ ఆర్ సంథింగ్ అటువైపు వెళ్ళే క్రమంలోనే ఇప్పుడు ఇంకొక మొన్న జరిగిన ఎన్కౌంటర్. అంటే ఎట్లా, మీరు చెప్పిన కారణాలైనా వేరే కారణాలు అంటే మీరు అంటున్నారు కదా ఆబూజ్మాడు ఒక భయంకరమైన, అయితే ఆబూజ్మాడ్ లాంటి కీకారణ్యంలోకి ఇవి కూడా వెళ్ళారు కదా, మరి ఎట్లా సాధ్యమవుతుంది ఉద్యమం మనుగడ అనేది మనకు ఒక ప్రశ్నార్థకం. అయితే అంత ఫోకస్డ్గా దాదాపుగా దండకారణ్యంలో 650 క్యాంపులు ఉన్నాయి, లక్షలాది పోలీసు బలగాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది, సైన్యం ఉపయోగించే వాహనాలు ఉన్నాయి, సిఆర్పిఎఫ్, కోబ్రాలు, ఈ డిఆర్జీలు. ఒక్కసారి మనం విశ్లేషించాల్సింది ఏంటి అంటే భారతదేశంలో ఇంకా ఏ సమస్య లేదా అంత కాన్సన్ట్రేటెడ్గా చేయటానికి. ఈ భారతదేశంలో ఉన్న దరిద్రం మీద చేయండి. ఆ డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవి 75 సంవత్సరాలు అవుతుంది. ఆ దరిద్రం పోవటానికి వెచ్చించండి.
భారతదేశంలో ఇప్పటికీ ఆకలి చావులు ఉన్నాయి. మనమనటమే కాదు, అంతర్జాతీయ సంస్థలు ఒక సూచి చెబుతున్నాయి. భారతదేశంలో అంతరాలు పెరిగిపోయి ఉన్నాయి. ఆకలి ఉంది, దరిద్రం ఉంది, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ప్రామాణికమైన నీకు చదువుకున్న పిల్లలు కనబడతారే కానీ వాళ్ళ పొట్టలో ఒక అక్షరం కనపడదు. మా యూనివర్సిటీకి వస్తారు పోరగాన్లు, అసలు ఏం స్టాండర్డ్ సంవత్సరానికి స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. అంటే కింద క్వాలిటీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, అందిస్తలేము కదా. ఎటు పోతుంది ఈ దేశం అని కొంచెం ఆలోచించండి అని పాలకులకు చెబుతా ఉన్నాం. ఇప్పుడు మీరు అమిత్ షా చెప్పినట్టు 2026 ఫిబ్రవరి కల్లా మొత్తం మావోయిస్టులు లేకుండా చేస్తాం ఈ దేశంలో అని అంటున్నారు. సో అది జరిగే ప్రక్రియ అని మీకు అనిపిస్తున్నదా? అంటే ఈ పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు, కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కోబోయే పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనివి. భవిష్యత్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఇవన్నీ అంటే మళ్ళీ అర్బన్ నక్సలైట్ అంటారు. అర్బన్ నక్సలైట్ అంటారు. ఇవన్నీ అంటే హక్కుల కోణం నుంచే విశ్లేషిద్దాం. రాజకీయాలు మనకు సంబంధం లేని అంశం. అయితే మనం ఈ ఒక హ్యూమన్ రైట్స్ యాంగిల్లో చెప్పేది ఏంటంటే, ఆ డెడ్ లైన్లు పెట్టడమే తప్పు. ఆ డెడ్ లైన్ పెట్టి యుద్ధం ప్రకటించటమే తప్పు. ఇక మేము చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి డెడ్ లైన్లు దేనికి దారి తీస్తాయి? మీరు డెడ్ లైన్ దేనికి పెడుతున్నారు? ఓ ముహూర్తం దేనికి పెడుతున్నారు? ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయటానికి, లేకపోతే 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో మొత్తం పక్కా ఇండ్లు కట్టిస్తాను అని డెడ్ లైన్ పెడుతుండ్రా? ఇంకా సమస్యనే లేదా? ఇవాళ పేపర్లో ఒక మహిళ ఎంత దయనీయం. ఆమె ఒక చిన్న అధికారి వస్తే కాళ్ళ మీద పడి నాకు ఆ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని కాళ్ళు మొక్కుతుంది. ఇవాళ ఫోటోతో పాటు వేశారు. ఇది మీకు కనబడదా? అక్కడెక్కడో అడవిలో ఉన్నారు కదా, వాళ్ళే కనబడతారా? అయితే ఇటువంటి హోమ్ మినిస్టర్లు గతంలో చాలామంది ఇలాంటి ప్రకటనలు చూసి ఉన్నాం కనుక చెప్తున్నాం. అవి చూసి ఉన్నాం. అవి అంతెందుకు, ఈయన కంటే ముందు రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాంటి ప్రకటన చేసి ఉన్నాడు. మా భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశం అని. ఈయన వచ్చాక కూడా, అమిత్ షా వచ్చాక కూడా 2023లో జరిగిన ఎలక్షన్లలో మావోయిస్టు రహిత భారతదేశంలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ నడిపిస్తానన్నాడు. అంటే ఇంకా ఏది మరి, వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్స్ జరిగినాయి. అయితే సరే, ఏది ఏమైనా కానీ రక్తపాతమే కదా నువ్వు మాట్లాడుతున్నది. ఒక ప్రజలకు బాధ్యత పడ్డ ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తీసుకున్న బాధ్యతలో ఉన్న మీరు, మిమ్మల్ని ఒక ఆదర్శంగా, మోడల్గా సమాజం తీసుకొని ఆదర్శంగా అనుసరించాల్సిన పొజిషన్లో ఉన్న మీరు కక్షలు, కార్పణ్యాలు మనసు నిండా నింపుకొని ఏంది మీరు మాట్లాడుతున్న భాష? మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ఆ ఫిలాసఫీ కాదు. అదంతా పక్కకు ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత మీరు మా మనుషులు, మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న మనుషులు. సరే, దారి తప్పిన వాళ్ళు ఉంటే దారి తప్పిన వాళ్ళను నియంత్రణలకు ఎట్లా తీసుకోవాలి అనేది ఒక ప్రజాస్వామ్య విధంగానే, నేను రాజ్యాంగ పరంగానే, చట్ట పరంగానే వ్యవహరిస్తానని మీరే అనకపోతే వ్యక్తులు, సమాజం, పౌరులకు ఏం సందేశం ఇస్తున్నాం? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా కన్ను పీక ఇంకో కన్ను పీకేసిరా అని చెప్తున్నామా? ఈ పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. ఈ సమాజం చాలా డెమోక్రాటిక్గా, మానసికంగా, ఒక బిహేవియరల్గా ఎంతో కొంత ఉత్కృష్ట దశలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ దశను మళ్ళీ వెనక్కి తీసుకుపోయి ఒక రక్తపాతాన్ని దారి తీసే అంశాల గురించి మాట్లాడటం అనేది తప్పు. మీరు విజయం అవుతారా, వాళ్ళు విజయమవుతారా, వైఫల్యం చెందుతారా, దాంట్లోకి పోకుండా ఈ లోపల మీరైతే మారణ హోమం చేస్తారు కదా,
ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తారు కదా. ఆరోగ్యం బాగలేని వాళ్ళు నీ చేతులకు దొరికితే మొన్న జరిగిన ఎన్కౌంటర్లో చలపతి కూడా అనారోగ్యం కదా, ఆయన ఆయుధాన్ని కూడా మోయలేని స్థితిలో ఉందని వాళ్ళ పేపర్లోనే రాశాడు. ఆ 2 కట్టెలు పెట్టిండ్రు, 2 కట్టెలతోటే నడుస్తాడు అని. మీరే అంటున్నారు ఆయనకు గార్డ్స్ ఉన్నారు పెద్ద ఎత్తున, వాళ్ళందరినీ చంపి వాళ్ళు గార్డ్స్ నందరినీ రక్షణ వలయాన్ని అంతా చంపేస్తేనే ఆయన ఒంటరిగా మిగిలిన తర్వాత మరి ఆయనను సజీవంగా తీసుకొచ్చి చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబెడితే మీ క్రెడిబిలిటీ ఎంత పెరుగుతుంది? అంటే ప్రజాస్వామ్యానికి కొన్ని కొలబద్దలు ఉంటాయి. మనం సొంత ఆలోచనలు, సొంత థియరీలు, సొంత పార్టీ ఆశయాలు కాదు కదా మీ దగ్గర నుంచి. సో మేము ప్రతిరోజు నేను లైవ్లో ఒక విషయాన్ని చెప్తున్నా, టెక్నాలజీ పెరిగింది, మొత్తం ఎక్కడికంటే అక్కడికి టెక్నాలజీ వచ్చేసింది, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో అడవుల్లోకి వెళ్ళి మట్టు పెడుతున్నారు, ఓపెన్గా రాజ్యం స్టేట్మెంట్ ఇస్తున్నది. సో మీరు ఆ అడవుల్లో ఉండి పనిచేయడం కంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని క్రియేట్ చేయొచ్చు కదా అన్నది మాలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక అప్పీల్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ అయిన అప్పీల్గా మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారా? ప్రజల కోసం ఆలోచిస్తున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఆ ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఒకటి ఏంటంటే ఈ ప్రజల్లో ఉండి చేయటం అనేది, ప్రజాస్వామ్యబద్ధంగా చేయటం అనేది మరి ఇప్పుడు చేస్తున్నారుగా. చేస్తున్న వాళ్ళను ఏ మేరకు బ్రతకనిస్తున్నారు? ఆ దాడులు చేస్తలేరు, ఈడీని దింపుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ని దింపుతున్నారు, కొనేస్తున్నారు, డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. ఎన్ని కుహనా ఎత్తుగడలతోటి జైల్లో ముఖ్యమంత్రులను జైల్లోకి పంపే భయం ఎక్కడైనా చూసామా? మీరు జర్నలిస్టుగా వీటి మీద అనాలిసిస్ పెట్టండి. పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, ఏమైనా మార్పు చేస్తున్నారా? నెంబర్ 1. ఇంకా 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 ఆ పార్టీ వచ్చి ఇంకా చేసేది ఏముంటుంది? ఇంకా ఇక్కడికి వచ్చి నెంబర్ 1 రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు కూడా. ఇంకా అదే రాజకీయాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని అంటున్నాను. అదే మీరు మనం అనుకుంటున్న ఏ రాజకీయాలు ఉన్నారో ఆ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మావోయిస్ట్ పార్టీ మనం రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకా అంటే హక్కుల యాంగిల్లోనే మొన్నటి పీపుల్స్ వార్ పార్టీ అయినా అంటే ఒక పార్టీగా చూడటంలో తప్పు లేదు కనుక చెప్తున్నాను. అందరూ ఎవ్వరు కూడా ఆయుధం పట్టుకొని దిగలే, ఎవ్వరు కూడా మొదలే అందరు ప్రజాస్వామ్యం. ఎవరికి ఇష్టం ఉండదు ఆయుధం పట్టుకున్నామంటే ప్రాణాలకు ఇటు అనవచ్చు అటు అనవచ్చు, అది ఒక కత్తి మీద సాము లాగానే ఉంటుంది. ఎవరికి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు నడపటానికి అవకాశం లేని సందర్భంలోనే ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలు అయితే మనం నిర్దేశించలేము. మనం అది వాళ్ళ ఆలోచన, అదే వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్కరి చైతన్యం ఒక్కొక్కరి స్థాయిలో ఉంది. మనం అంటున్నది ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది కాదు సాయుధ తిరుగుబాటు అనేది, ఎక్కడ లేని వైనం ఒక మన భారతదేశంలోనే ఎట్లా అని విస్మయం గొల్పంగా మనం మాట్లాడటానికి ఏం లేదు. అది ఉంటది, అది ఒక ఫామ్. ఆ ఫామ్ వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆ ఫామ్ దాన్ని మనం చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. దాన్ని ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మనం జడ్జిమెంట్ చేయడానికి మన శక్తి సరిపోతుంది. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి ఆ అడవిని రక్షించడమేనా వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? అంటే మనం అనుకుంటాం అడవిలో పోయిండ్రు, ప్రజలకు దూరంగా పోయిండ్రు, అడవికి మాత్రమే పరిమితం అయ్యిండ్రు. అయితే మెయిన్ స్ట్రీమ్లోకి రాని అదే అసలు ఎక్కడ చూసినా మెయిన్ స్ట్రీమే ఉంది. అయ్యో భయంకరంగా కళ్ళతో చూసిన వాళ్ళం కనుక చెప్తున్నాం. ఇంత చలికాలం ఒంటి మీద చిన్న బుడ్డోడికి ఒక ఒంటి మీద బట్టలు ఉండవు, మహిళలకు సరిగా బట్టలు, జుగుప్సాకరంగా మానవ జీవితం ఇట్లా ఉంటుందా? తలస్నానం చేయక ఒంట్లు గట్టి ఆ ఆదివాసులే చెప్తారు, వీళ్ళే తానాలు చేపిస్తారు, వీళ్ళే వ్యవసాయం నేర్పించిండ్రు, చిన్న చిన్న కుంటలు తయారు చేయటం వీళ్ళే నేర్పించిండ్రు. వాళ్ళు ఉన్నదే
అస్సలు సిసలైన ఎక్కడైతే చెప్పనా అసలు మన దగ్గర మన నలమలలో చెంచులను మన మెయిన్ స్ట్రీమ్ మన ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా? ఒక జాతి సంఖ్య సంవత్సరాన్ని తగ్గిపోతుందంటే ఆ జాతికి ప్రాతినిధ్యం వహించే ఒక నాయకుడిగా తల ఎక్కడ పెట్టుకోవాలనేది ఆలోచించాలి, కానీ నా బొజ్జ నింపుకోవాలనేదే, నేను ఎట్లా కోట్లు పరిగెత్తాలి ఈ అవకాశం వచ్చింది అనేదే ఆలోచన ఉంటుందా ఒక ప్రజా నాయకుడికి? అంత దిక్కుముక్కు లేని జనం ఉన్నారు. చలికి ఇవాళ పోయి దుప్పట్లు పంచుతున్నారు మన వాళ్ళు పోయి. ఆ దుప్పట్లు పంచుకునే దీనస్థితికి ఆయన ఆదాని అన్నం పంచుతున్నాడు. ఈ దీనస్థితులు ఏంటివి? ఈ దీనస్థితి నుంచి మనం బయట వాళ్ళ దుప్పట్లు వాళ్ళ బట్టలు వాళ్ళు తెచ్చుకునే పరిస్థితిని కల్పించటం కోసమే నిన్ను ఎంపిక చేసి నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టినాం. ఏం చేస్తున్నావు ఇవాళ? ఏం చేస్తున్నాం అంటే కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడే పాలసీ విధానాలు తీసుకున్నాం. నీ పాలసీ విధానాలన్నీ లోపభూయిష్టంగా ఉండకపోతే, కార్పొరేట్లకు అనుకూలంగా పాలసీ విధానాలను రూపొందించకపోతే 1% భారత ప్రజల మందలో దగ్గర 70% సంపద ఎట్లా పురోగతి ఉంటుంది? ఇట్ ఈస్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. నేను అడుగుతున్నా ఒక కౌంటర్ క్వశ్చన్ అనుకోండి, జర్నలిస్ట్గా అడుగుతున్న ఒక కౌంటర్ క్వశ్చన్గా మీరు చూడవచ్చు దీన్ని. మేము గ్రౌండ్లో తిరుగుతుంటే దాదాపు లాస్ట్ 10 years కాలంలో, ముఖ్యంగా లాస్ట్ 2 to 5 years కాలంలో తెలంగాణలో ఉన్న పేదలకు ఇచ్చిన భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి. ఎన్ని ఎకరాలు కొల్లగొట్టబడ్డాయి అంటే కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములు మొత్తం, ముఖ్యంగా SC ST BCలలో చేతిలో ఉన్న భూమి అంతా దాదాపుగా కొల్లగొట్టబడ్డది. అంతా ఎవరు? చిన్న సన్నకారు రైతులుగా ఉన్న వాళ్ళు కూలీలు అయిపోయారు. ఇవాళ ఈ 5 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ ప్రజలు ఎదురు చూసిర్రు. 7.5 అన్నలు అన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది. మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ప్రజలు అడుగుంటారు మిమ్మల్ని కూడా, మీలాంటి వాళ్ళని. ఎక్కడ పోయి అన్నలు ఒక్క లేఖ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇట్లా ఒక లేఖ కనిపించిందా? మేము ఇదే ప్రాంతం నుంచి ఇక్కడే పుట్టిన వాళ్ళం. మేము కూడా మావోయిస్టులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. మేము కూడా ఎందుకంటే ఫీల్డ్లో మేము చదువుకున్న స్కూల్లో కూడా వాళ్ళు ఒకసారి 60-70 మంది ఒకటేసారి వచ్చారు. వాళ్ళు తెలంగాణ గడ్డ, ఇది మాది నల్గొండ జిల్లా. సో ఎందుకు మరి ఎక్కడ పోయి ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నామని అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు? వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి. ఇంటర్వ్యూ వాళ్ళు కూడా చూస్తారు నేను అనుకోవడము. ఈ క్వశ్చన్కి వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలా? అదే అంటే మళ్ళీ మనం జీవన విధానం గురించే, రాజకీయాలు కాదు, సుదూరంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. కానీ అదే మీరు ఇంకొక మాట అనలేదు, ప్రజలు ఎదురు చూస్తున్నారు, పేద ప్రజలు ముఖ్యంగా ఎక్కడున్నారు. మమ్మల్ని కూడా మేము పోయేటప్పుడు అయ్యా మేము నల్లమల అడవిలో భూములు గుంజుకున్నారు, మీరు భూములన్నీ పోయినాయి అన్నారు కదా. ఎవరు తీసుకున్నారని మీరు స్పష్టం చేయలే. ప్రభుత్వమే భూములు తీసుకున్నది. వాళ్ళు అన్నది స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ నోటితో వచ్చిన మాటలు ఏంటంటే, నల్లమలలో ఉన్న ఒక గ్రామం మాచారం అనే గ్రామంలో ఎవరి దగ్గర అయితే భూములు లాక్కున్నారో వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా మేము ఎప్పుడో కొట్టుకున్న ఈ భూములు, అవి పంటలు పండుగనో ఎట్లో మేము హైదరాబాద్కి వెళ్ళి పోసుకొని పనులు చేసుకొని ఉన్నాం. మేము తిరిగి వచ్చేసరికి చెట్లు మొలిచాయి. అదేదో పైనుంచి బొమ్మ తీశారు, అట్లా చెట్లన్నీ ఉన్నాయట, ఇది మా చిలక కాదంటున్నారు. వాళ్ళకి ఆ చిత్రపటాలు చూపించాయంట. మా చిలకలన్నీ గుంజుకున్నారయ్యా అని. అన్నలుంటే ఇట్లా చేసేవాళ్ళు అయ్యా వీళ్ళు. అన్నలుంటే ఇక్కడ కాలు పెట్టలేదు అన్నారు. అంటే వాళ్ళొక్కరే కాదు రఘు, మీరు అన్నట్టుగా కేవలం ఆదివాసీలు కాదు, పేద ప్రజలే కాదు, దిక్కుముక్కు లేని ప్రజలే కాదు. మీకు చెప్తున్నది ఏంటంటే, స్పష్టంగా పోలీసులు కూడా నక్సలైట్లు కావాలని కోరుకుంటున్నారు. పోలీసులే కాదు, మన ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అసలు ఒకసారి అనేసిండు మాట అన్నాడు, అసలు వాళ్ళు ఎజెండాను ప్రకటించడము, సమస్యలకు పరిష్కారం ఎవరో తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, భారతదేశ ఆకలిని, పేదరికాన్ని విముక్తి చేయాలంటే
భారతదేశ ప్రజలను వాళ్ళ అగచాట్లను వాళ్ళను విముక్తి చేయాలంటే ఈ కబంధ హస్తాల నుంచి వాళ్ళు కాస్త రిలీఫ్ పొందాలంటే ఎక్కడ చూడాలో ఎవరు కావాలో అక్కడ అవుతున్నారు. అంటే మేము అడుగుతున్నది ఏంటంటే, మేము చెప్తున్నది ఏంటంటే వాళ్ళే చేస్తారని కాదు. వాళ్ళు కోరుకుంటున్నారు, మీ వ్యవస్థ కోరుకుంటుంది, మీరు కోరుకుంటున్నారు. మేమేమో అట్లేం అంటలేము. మేము చెప్తున్నది ఏంటంటే వాళ్ళే చేయాలి, వాళ్ళే పరిష్కరించాలని కూడా బాధ్యత అంతా వాళ్ళ మీద పెడతలేము. మీరు ప్రమాణం వాళ్ళ ఓట్లతో వచ్చిన వాళ్ళు రాజ్యము లీడరు అట్లే ఉంటాడు, అట్లే తయారైపోయిండు. వాళ్ళ నుంచి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చేసే పరిస్థితుల్లో కూడా లేరు. చూసారా, అంత హోప్లెస్ ఏమో, హోప్లెస్ లో అంత హోప్లెస్ గానేమో మనం ఎన్నుకున్న పాలక వర్గం ఉంటే హోప్ఫుల్ గా ఎక్కడున్నారో ఇక మీరే చూడాలి. ఇక్కడే ఈ సంధి వ్యవస్థలో ఇక్కడ మేమేమంటున్నామంటే యూ బీ సెన్సిటైజ్డ్. మీరు మీ మీద ఇంకా విశ్వాసం ఉంది, మీరు రాజ్యాంగం పట్టుకున్నారు, మీరు చేయగలిగే రిసోర్సెస్ అన్నీ మీ చేతులు ఉన్నాయి. మీరు చూడండి, పేద ప్రజల వైపు చూడండి. మీరు చేసే పాలసీ మొత్తం పేద ప్రజల ముఖం చూసి తయారు చేయమని చెప్పాడు కదా పెద్ద ఆయన. అయితే ఆ పేద ప్రజల ముఖాలు చూసి ఆ పాలసీ విధానాలు తయారు చేసుకోండి. కానీ కేవలం మీరు సంపన్నులకు మాత్రమే ఊడిగం చేస్తూ వాళ్ళ సంపద ప్రోగేటట్టే చూస్తున్నారు. మనకు దండకారణ్యంలో 2026 మార్చి 31 అని ఏదైతే డెడ్ లైన్ పెట్టాడో దాని వెనుక కథ ఏంది? జస్ట్ ఆలవోకగా రాజకీయంగా చేసింది కాదు కదా. దాని వెనుక ఉన్న కథ ఏంటంటే దండకారణ్యంలో అత్యంత విలువైన నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఆ నిక్షేపాలను, ఆ వనరులను కొల్లగొట్టి ఎవరి చేతులు పెడతారు? కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం కోసం కదా. ఒక్క బస్తర్ ప్రాంతంలోనే అవి తవ్వకపోవటానికి 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. ఎంఓయూలు సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. మా ప్రాంతానికి ఇది మా జంగల్, ఇది మా జమీన్, ఇది మా జల్ జంగల్ జమీన్ పోరాటం కొమరం భీం అందించిన వారసత్వం. ఇవాళ ఇక్కడ మేము ఎవరిని రానివ్వం, మా సంపద మేము కాపాడుకుంటామని ఆదివాసీలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆదివాసీలు చేస్తున్న తిరుగుబాటుకు అక్కడే ఉన్న మావోయిస్టులు ఉన్నారు, ఇన్సిడెంటల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అది ఆదివాసీ పోరాటం. నీవు వాళ్ళను ఇంత మారణహోమం సృష్టించి చేసిన ఎన్కౌంటర్లు నేను 300 సంఖ్య చెప్పా. ఈ సంవత్సరం 42 సంఖ్య చెప్పిన. 300 మందిలో 200 మంది గుర్తుపెట్టుకోండి, 75% అమాయకపు ఉద్యమాలతో సంబంధం లేని ఆదివాసీలు. ఎవరు వాళ్ళు? మావోయిస్టులు కాదా? నేను చెప్తున్నా కదా. అంతకుముందు 19 మందిని ఆ నెల గుర్తులేదు, మే నెల కావచ్చు, మే 2024 కావచ్చు, క్షేత్రంగం నుంచి వస్తుంది మనకు తెలుసు కనుక శవాలను మోపించిండ్రు. శవాలను మోపించి ఇక 2026 డెడ్ లైన్లో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ రీచ్ కావాలి కనుక ఆదివాసీ శవాలను మోపిస్తారు. ఆదివాసీలతోటే మావోయిస్టుల శవాలను మోపించి డీసీఎంలు వేపిస్తారు. వేపించిన తర్వాత సంఖ్య ఎంత దయనీయం అంటే సంఖ్య పెరగటం కోసం శవాలను మోసి డీసీఎంలు వేసిన వాళ్ళని చంపేస్తున్నారు. మీకు ఆశ్చర్యం గొలిపే, విస్మయం గొలిపే అంశాలు చాలా చాలా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఇంకా మనకు టైం లేదు. కానీ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న రాజ్యహింస మీద మీతో మాట్లాడాలంటే నాకు 2 గంటలు 2 దఫాలుగానైనా ఇస్తే తప్ప రాజ్యహింస రకరకాల ఫామ్స్ ఏ పద్ధతిలో ఫామ్స్లో ఉంటుందో నేను వివరించగలను. ఈ చనిపోతున్న వాళ్ళందరూ మావోయిస్టులు అనుకుంటున్నారా ఏంటి? మావోయిస్టులు చావాలని కాదు, మావోయిస్టులు మాత్రమే చనిపోతలేరు. అందులో అమాయకపు ఆదివాసీలు ఉన్నారు, నిరాయుధులైన ఆదివాసీలు ఉన్నారు. ఈ ఆదివాసీలను రక్షించుకోవటం కోసమే
మనం తెలంగాణలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావం కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశాం. ఓకే. దాన్ని రక్షించడం కోసం కనీసంగా ఆదివాసుల గురించి అయినా మాట్లాడాలి. అందుకనే మీ ద్వారా పౌర సమాజానికి పౌర హక్కుల సంఘం విన్నపం చేస్తున్నది ఏంటంటే సవినయంగా కనీసంగా మొత్తంగా జరుగుతున్న మారణ హోమాన్ని నిలువరించటం కోసం ఏం చేయాలో ఆలోచించాలని, దానికంటే ముఖ్యంగా తక్షణమే ఆదివాసులను రక్షించటం కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి. మనకు మన భారతదేశానికి ఆదివాసీ వర్గాలకు చెందిన ప్రెసిడెంటే ఉన్నారు కనుక ప్రెసిడెంట్ చేతిలోనే ఆదివాసుల జీవనం అని ఆమె రక్షణకు ఆమె కనుక అధ్యక్షులు కనుక అధ్యక్షుల బాధ్యత ఉంటుంది కనుక ఏ రకంగా అధ్యక్షుల్ని కదిలించాలో ఆ రకంగా కదిలించి ఆదివాసులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అక్కడ జరుగుతున్న పోరాటం కేవలం ఆ వనరుల దోపిడీ చేయటం కోసం జరుగుతూ ఉంది. ఆ వనరుల దోపిడీ ఎకనామిక్స్లో మేమేం చెప్తామంటే భూగర్భంలో ఉన్న వనరులను తీసి అంటారు, మరి మీరు అభివృద్ధికి వ్యతిరేకం అంటారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు వెళ్ళి చూడండి. కారడవి అనుకున్నాం కదా, కారడవిలో 4 లేన్ల రోడ్డు ఎందుకు? సింపుల్గా వాళ్ళకు ఒక్కరికి కారు ఉండదు. ఇప్పుడు 2 వీలర్స్ ఉన్నాయి. 2 వీలర్ పోయే బాట వేయండి, వేయకపోయినా పర్లేదు, అడుగుతలేరు కదా, వాళ్ళే పోతున్నారు కాలినడకన. అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మీరు స్కూల్ పెట్టండి, మంచి ఇప్పటికీ స్కూల్ లేవు తెలుసా? అసలు ఇంకా అది లగ్జరీ, స్కూల్ అంటే లగ్జరీ. ఇప్పటికీ స్కూల్ లేదు. ఏదైనా ఉంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు క్యాంపులు వేస్తున్నారు. ఆరోగ్యం లేదు. మన నల్లమలలో 40 కిలోమీటర్లు శ్రీశైలం ఫారెస్ట్ లోకి చెంచులు ఉన్నాయి కదా లోపల, రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ ఫారెస్ట్, దాంట్లో 40 కిలోమీటర్స్ ఒక గర్భిణీ స్త్రీని అట్లా కట్టుకొని మోసుకొని వస్తే 40 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే అచ్చంపేటకు చేరుకోగలరు. ఏ యుగంలో ఉన్నాం మనం? ఏం చేస్తున్నాం? అట్లా సౌకర్యాలు కల్పించండి. నీ రేషన్ బియ్యమే చేరుకోవు. మీరు ఎంతసేపు ఈ పార్టీని ఎట్లా మట్టు పెట్టాలనేది ఆలోచిస్తున్నారు. దాన్ని పక్కకు పెట్టి, అంటే దీన్ని కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ప్రధానంగా వనరులను దోపిడీ చేసి పెట్టడం కోసం. 29 రకాల వనరులు ఉన్నాయి అక్కడ, 104 MOUలు ఉన్నాయి అక్కడ, రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఈ వనరులను దోపిడీ దాన్ని మైనింగ్ చేయాలంటే ఎంత పర్యావరణం అవుతుంది? అజ్దేవ్ అని ఇదే ఆదానికి ఇచ్చిండు, లక్షల చెట్లు నరికి వేస్తున్నారనే విషయం ఎంతమందికి తెలుసు? చెట్లు పోయిన తర్వాత రాను రాను ఈ అభివృద్ధి నమూనా ఆక్సిజన్ కూడా ఇంకా డబ్బాలు వేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది. చెట్లు కొడతారా ఎవరైనా? మళ్ళీ పెట్టగలమా? ఇప్పుడు ఆ నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో గుట్టను ధ్వంసం చేసి దాని గర్భంలో మైనింగ్ చేసి క్వార్ట్జ్ ఉందంట, పట్టుకుపోతారు. ఎంత విధ్వంసం అవుతుందో, ఎన్ని జీవితాలు చిందరవందరం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉన్న వనరులు తీసుకెళ్తున్న క్రమంలో అసలు ఊహకందనంత విధ్వంసం సృష్టించిన తర్వాతనే కదా అంత సులభమా మనం ఒక భూగర్భంలో ఉన్న వనరులు తీసుకురావటం అంత సులభంగా తీయగలమా? ఎంత విధ్వంసం అయితే అది వస్తుంది. ఆ చెట్లు, ఆ చేమలు అవంతా ఎటుపోవాలి? అయితే అక్కడి నుంచి ఆదివాసీలను ఈ మానవం ఎందుకు చేస్తున్నారు? ఆదివాసీలు ఎదురు తిరిగిండు కనుక వాళ్ళను అడవి నుంచి ఖాళీ చేయించాలి. నల్లమలలో యురేనియం గనులు ఉన్నాయి కనుక, ఆ నిల్వలు ఉన్నాయి కనుక యురేనియం తవ్వుకపోవాలంటే నల్లమలలో ఉన్న చెంచులన్నీ విస్థాపనకు గురి చేయాలి. మొత్తం దండకార్యంలో ఉన్న ఆదివాసీలందరినీ విస్థాపనకు గురి చేయాలి. గురి చేసిన తర్వాత మావోయిస్టులను ప్రాణంతో ఒక్కడు కూడా మిగలకుండా ఇంకొక సంవత్సరంలో వీళ్ళని చంపేయాలి. చంపేసిన తర్వాత తీసుకుపోతారు. ఏమవుతుంది ఈ భారతదేశానికి? ఎటుపోతుంది ఈ భారతదేశం? ఈ అభివృద్ధి నమూనా ఎటవుతుంది? ఎవరి కోసం ఈ అభివృద్ధి నమూనా?
దేనికోసం ఈయన అభివృద్ధి నమూనా? ధరలు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రజల జీవన స్థితిగతులు పడిపోతున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు లేక ఊర్లెంబడి ఎంతమంది నిరుద్యోగులు. అసలు ఎప్పుడో ఒకసారి ఆ నిరుద్యోగ వర్గం ఒక్కటైతే దేశాన్ని ఒక్కసారి కన్నెర్ర చేస్తే మన పరిస్థితి ఏం కావాలి? ఊర్లలో చూడండి, పిల్లలు ఉట్టిగానే తిరుగుతున్నారు. మీరు ఈ నగదు బదిలీ చేసి సప్రెస్ చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళు తెలుసుకున్న రోజున మా ఆకలి, మా దరిద్రము, దీనికి కారణం ఎవరు అని ఆ చైతన్యం పొందిన రోజున ఏం కావాలి? మీ బీటలు వారవా? అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న ఎర్రకోటలు బీటలు వారుడు గురించి మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. కానీ నా దేశంలో ఉన్న నా యువత నిరుద్యోగులు కనుక కన్నెర్ర చేస్తే ఎవరు బీటలు వారుతాయో ఒక్కసారిగా. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంతకు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? మన తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాల నాయకులందరి మీద 300 మంది మీద ఊపా కేసులు పెట్టిండ్రు. 300 మంది ఉన్నారా? 300. ఇదే మన చర్చలో రాలేదు. అర్బన్ నక్సలైట్లు అన్నారు, ఊపా తీసుకొచ్చారు, ఊపా కింద కేసులు పెడితే ఇన్వెస్టిగేషన్ చేయటం కోసం ఎన్ఐఏ తీసుకొచ్చారు. భయంకరమైన నిర్బంధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మీదనే కాదు, నా మీద 7 కేసులు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ఐఏ వాళ్ళు నన్ను కూడా పట్టుకుపోయి గంటల తరబడి గ్రిల్లింగ్ చేశారు. ఇట్లా మొత్తం ఉద్యమాలు లేకుండా, ప్రజల పక్షాన నిలబడకుండా, హక్కుల గురించి మాట్లాడకుండా సైలెన్స్ చేసిన తర్వాత తమ ప్రతాపాన్ని చూసుకుంటూ పోదామని ఒక 30 మందిని ఊపా కేసుల్లో పెట్టి జైలుకి పంపారు. ఇప్పటికీ 4 మహిళలు, చైతన్య మహిళా సంఘానికి చెందిన 4 కార్యకర్తలు, ఒకరు జగదల్పూర్లో, ఒకరిద్దరు విశాఖపట్నంలో ఆయా జైళ్ళలో పెట్టారు. వాళ్ళు చేసిన నేరం ఏంటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు మనకు. దేశాన్ని దోసుకొని బ్యాంకులో ముంచేసి కొన్ని లక్షల కోట్లు వెనకేసుకొని ఇతర దేశాలకు వెళ్ళి విలాస జీవితం గడుపుతున్న వాళ్ళు మంచిగా ఉంటారు. మన దేశంలో అత్యాచారాలు చేసి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఏ జైలు, ఏ కేసులు ఉండవు. జైల్లో ఉండాల్సిన వాళ్ళేమో బయట సమాజంలో గౌరవప్రదంగా ఉన్నారు. ప్రజల పక్షాన నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో, ఒక స్పష్టంగా విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అక్రమ కేసులు, జైలు. ఇప్పుడు ఇది కేంద్ర బాధ్యతగానే తీసుకోవాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాలకులే అంతే. అది. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో మరిన్ని డిస్కషన్స్ ప్రజల కోసం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.